దేవా నాకెందుకు ఈ పరిస్థితి అని నీవు దేవుణ్ణి ప్రశ్నించి దేవుని దగ్గర సమాధానం పొందకపోతే శత్రువు ఖచ్చితంగా నిన్ను శోధించి నిన్ను పాపం వైపు, పతనం వైపు, నిన్ను నువ్వే నాశనం చేసుకునే దాని వైపు నడిపిస్తాడు. అందుకే ఈరోజు మొదటి పాఠంగా నీకు ఏర్పడే సకల ప్రశ్నలకు దేవుని దగ్గర సమాధానం ఉంది కనుక ప్రతి సందేహానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి దేవునిని అడిగి నీవు సమాధానం పొందవచ్చు. ఖచ్చితంగా అదే నువ్వు చేయాల్సిన పని మొదటిది. ఇక రెండో విషయం వచ్చేటప్పటికి, నిజంగానే దేవుడు ఆదాము హవ్వల మీద పగబట్టాడా? దేవదూతల కంటే వాళ్ళని తక్కువగా ప్రేమించాడా? అసలు దేవదూతల విషయంలో దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఆదాము హవ్వల విషయంలో దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? ఇద్దరి విషయంలో దేవునికి నిజంగా భేదాభిప్రాయం ఉందా, లేకపోతే ప్రత్యేకమైన అభిప్రాయం ఉందా? మనం కొంచెం లేఖనాలని పరిశీలించుకుంటే దేవదూతల్లాగా మేము ఎందుకు లేమని మేము ఫీల్ అయింది కదా. కానీ అసలు వాస్తవంగా దేవుడు మనకు నియమించిన ఆధిక్యత దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయి.